హాయ్ నమస్తే అండి. ఈరోజు రెసిపీ బగారా రైస్ ఎలా చేయాలి, ఏమేమి వేసుకోవాలి అనేది మొత్తం వివరంగా చెప్తానండి. మీరు కూడా ఈ విధంగా చేసుకొని చూడండి. మంచిగా వచ్చిందంటే నాకు కామెంట్లో తెలియజేయండి, ఓకేనా. పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలండి. అంటే మీరు ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి మీరు వేసుకోండి. మేమైతే కొంచెం ఎక్కువనే చేస్తున్నాము, దాన్ని బట్టి మేము వేస్తున్నాము. ఇప్పుడు ఒక 3 కేజీలు బియ్యం వేస్తున్నానండి నేను. దానికైతే ఒక పావు కేజీ నూనె పట్టిందండి. ఆయిల్ వేసుకున్నాను. ఒక ప్యాకెట్ నెయ్యి వేసుకున్నానండి. దానిలో కొంచెం గరం మసాలా, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచీలు, షాజీరా వేసాను. అవి కొంచెం ఫ్రై అవ్వనిద్దాము. నూనెలో కొంచెంసేపు ఫ్రై అవ్వాలండి. అవి కొంచెం కలుపుకోవాలి, ఎందుకంటే మాడిపోకుండా చూసుకోవాలండి. మాడిపోతే బాగుండదు కాబట్టి మాడిపోకుండా చిన్న మంట మీద మనము చేసుకోవాలి. ఇప్పుడు బగారాకు ఉంటుంది కదండి, అది ఆకులు వేసుకున్నాను. వేసుకొని కొంచెం మాడకుండా చూసుకోవాలండి. ముందు అన్ని మసాలాలు వేసుకున్నాను అన్నమాట. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఒక 7-8 పచ్చిమిర్చి తీసుకున్నానండి. పొడువుగా కట్ చేసి పెట్టుకున్నాను. అవి అయితే వేసుకున్నాను. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనిద్దాం అవి కూడా. ఉల్లిగడ్డలు 2 పెద్ద ఉల్లిగడ్డలు తీసుకున్నానండి. అందుకే కొంచెం బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా అనేసి 2 ఉల్లిగడ్డలు కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మరి చిన్నగా కట్ చేయకూడదు. రైస్కు కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలి, మీడియం సైజులో కట్ చేసుకొని ఉల్లిపాయలు కూడా నూనెలో వేయించుకోవాలి. చూడండి, ఈ విధంగా వేసుకొని కలుపుకోవాలి. కొత్తిమీర, పుదీనా సన్నగా తరిగి మంచిగా శుభ్రంగా కడుక్కొని సన్నగా తరుక్కొని వేసుకోవాలండి. కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 4 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి ఆయిల్లో. చూడండి, ఈ విధంగా కలుపుకోవాలి. చాలా బాగుంటుందండి. ఏదన్నా చుట్టాలు ఇంటికి వచ్చినప్పుడు, పండగలప్పుడు అయినా కొంచెం చికెను ఏదన్నా తెచ్చుకుంటాం కదా, అప్పుడు ఈ విధంగా బగారా రైస్ చేసుకుంటే చాలా బాగుంటుంది అన్నంకి, కూరకి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక 2 స్పూన్లు 3 స్పూన్లు వేస్తున్నాను. ఎందుకంటే బియ్యం ఎక్కువ ఉన్నాయి కదా, అందుకనేసి ఒక 3 స్పూన్లు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి, నూనెలో ఫ్రై అవ్వాలన్నమాట. చూడండి, ఈ విధంగా మాడకుండా చూసుకుంటా కలుపుతూ ఉండాలండి. కొంచెం కలుపుకుంటా మాడకుండా చూసుకోవాలి. అప్పుడప్పుడు కలుపుతూ ఉండాలి కొంచెం ఫ్రై అయ్యేంత వరకు. బియ్యము ఏ దాంతో తీసుకుంటారో మీరు, చిన్నదాంతోనా పెద్దదాంతోనా దేంతోనైనా సరే అండి, ఆ బియ్యం ముందే కొలిచి కడిగేసి పెట్టుకోవాలండి. బియ్యము ఇంకా ముందే పాత బియ్యం అయితే కడిగి కొంచెం నీళ్ళు వేసి నానబెట్టుకుంటే చాలా బాగా వస్తుందండి. ఇది బియ్యం కొంచెం కొత్తగా ఉన్నాయి అనేసి ముందు కడుక్కోలేదు మేము. మెత్తగా నానిపోతే మళ్ళీ మెత్తగా అయిపోతుంది అన్నం అనేసి ముందు వేసుకోలేదు. ఇప్పుడు కడిగి ఎంబడే వేసేసుకుంటున్నాం అన్నమాట. 2-3 సార్లు కడుక్కోవాలి రైస్ని. కడిగిన తర్వాత తాలింపు పెట్టాం కదండి, దాంట్లో వేసేసుకోవాలి. నీరు లేకుండా బియ్యం తీసి వేసేసుకోవాలండి. అడుగంటకుండా చూసుకోవాలండి. బియ్యం వేసిన తర్వాత కొంచెం గమ్మన అడుగంటుకుంటుంది. బియ్యం వేసినప్పుడు కొంచెం కలుపుతూ ఉండాలి. కొన్ని గిన్నెలు పల్చగా కూడా ఉంటాయి కదండి, అప్పుడు అడుగు తొందరగా అంటుకుంటుంది. ఇట్లా అడుగు అంటకుండా కొంచెం కలుపుతూ ఉండాలి. ఇంకా అన్ని బియ్యము ఇట్లా కడిగేసి వేసుకోవాలి అన్నమాట.
కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. వాటర్ వేసేసానండి, చెప్పడం మర్చిపోయాను. ఒక ఒక చెంబుతోని కానీ దేనితోనైనా వాటర్ తీసుకున్నప్పుడు వాటర్ కానీ బియ్యం కానీ అదే దాంతో తీసుకోవాలండి కొలతకి. ఒక చెంబుతో బియ్యం తీసుకుంటే ఒక చెంబుకి మనం పాత బియ్యం అయితే 2 చెంబులు వాటర్ పోసుకోవాలండి. కొత్తవి ఉన్నాయనుకోండి బియ్యము కొంచెం మక్కకుండా తొందరగా మెత్తగా అవుతుంటుంది చూడండి, అలాంటి బియ్యంకి అయితే కొంచెం తగ్గించి పోసుకోవాలి. మరి కొత్త బియ్యం అయితే ఒకటికి ఒకటి సగం వాటర్ పోసుకోవాలండి. ఒక చెంబు వాటర్ పోసి మళ్ళీ సగం పోసుకుంటే సరిపోతున్నాయి. ఇగో నేనైతే ఈ చెంబుతో తీసుకున్నాను, 5 చెంబులు తీసుకున్నానండి. 5 చెంబులకి 9 చెంబుల వాటర్ పోసాను. పాత బియ్యం అయితే 10 చెంబులు పోసుకోవాలి, కానీ ఇది కొంచెము మెత్తగా అవుతుంది అనేసి 9 చెంబులు, ఒక చెంబు తగ్గించి పోసాను అన్నమాట వాటరు. ఇప్పుడు ఇంకా కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. తొందరగానే పెద్ద పొయ్యి పెట్టానండి, తొందరగా ఉడికిపోతుంది. ఇంకా తగినంత సాల్ట్ వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే కూరలో కూడా సాల్ట్ వేసుకుంటాం కాబట్టి. ఇందులో మీకు కొంచెం తగ్గించే వేసుకోండి. నేనైతే సరిపడా వేసుకున్నాను, తగ్గించేసాను. ఇవండి వడి బియ్యం అంటే. చూడండి ఇది దమ్ముకు పడుతుంది కదండి, అప్పుడు కొంచెం అడుగు అంటకుండా చిన్నగా మంట పెట్టి మీద ఆవిరి పోకుండా కొంచెం వాటర్ పోసి గిన్నెలో పోసి పెట్టాను. ఇప్పుడు దమ్ముకు అయిందండి చూడండి. ఇప్పుడు మళ్ళీ ఆ గిన్నె తీసి కింద పెట్టేసి కలుపుకోవాలి. ఇలా అడుగంటకుండా కలుపుతూ ఉండాలండి, అంటే మరీ ఎక్కువ కలపొద్దండి, అన్నము చితికిపోతుంది. కొంచెం నెమ్మదిగా కిందికి పైకి వేసుకోవాలన్నమాట. ఇలా చేసుకుంటే సరిపోతుంది. కొంచెం ఉన్నదండి ఎసరులాగా చెమ్మ ఉంది, కొంచెం 1 నిమిషం పెట్టుకోవాలి. దాదాపు అయిపోవచ్చిందండి, ఉడికిపోయింది, కానీ కొంచెం వాటర్గా ఉంది, అది కొంచెం ముమ్మగిలేదాకా పెట్టుకోవాలి 1 నిమిషంతో పాటు. ఏదైనా మనము ఓపికతో చేసుకోవాలండి. ఇంటికి చుట్టాలు వచ్చినా పండుగలు వచ్చినా మనకు ఎంత పని ఉంటుంది, ఇంట్లో చాలా పని ఉంటుంది కదా, ఇంకా తప్పదు, ఆడవాళ్ళం అన్నప్పుడు తప్పదు కాబట్టి చేసుకోవాలండి నెమ్మదిగా. చిన్నవి అయితే ఇంట్లో అయితే 1 గ్లాసు 2 గ్లాసులు వండుకుంటామండి. ఇట్లా ఇప్పుడు ఈరోజు దావత్ ఉంది కాబట్టి చుట్టాలు కూడా వచ్చారు అనేసి కొంచెం ఎక్కువ పెట్టాను, అందుకనేసే పెద్ద పొయ్యి పెట్టి వండుతున్నాను. చిన్న పొయ్యి మీద అయితే లేట్ అవుతుంది కదా, ఒక పక్క ఉడుకుతుంది ఒక పక్క ఉడకదు, అందుకనేసి పెద్ద పొయ్యి మీద పెట్టి చేస్తున్నానండి అన్నము. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మీరు రాదని కాదండి, చాలామంది చేసుకుంటారు. ఎవరన్నా రాని వాళ్ళు ఉంటే ఈ విధంగా చేసుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. రైస్ తొందరగా కూడా అయిపోతుంది, ఇంకా బాగుంటుంది, తినడానికి కూడా చాలా బాగుంటుంది. ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి మీరు నా వీడియో చూసిన తర్వాత. ఓకే అండి, అయిపోయింది. ఇప్పుడు కొంచెము కొత్తిమీర చేసుకుందాము పైన, ఎందుకంటే పైన అన్నం అయితే అయిపోయింది, ఇంకా స్టవ్ కట్టేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర సన్నగా తరిగేసి పైన చల్లుకుంటే సరిపోతుందండి. ఇక అన్నం అయితే బాగా ఉడికిపోయింది, మంచిగా అయిందండి, ఏం మెత్తగా కాలేదు, అన్నము ఉడకకుండా కూడా ఉండలేదు, మంచిగా అయింది అన్నము. ఇంక ఇప్పుడు కొత్తిమీర కొంచెం పైన చల్లుకొని దింపేసుకుంటే సరిపోతుందండి. చూడండి, నా వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నానండి. నా వీడియో చూసి మీరు కామెంట్ చేయకుండా ఉండకండి, తప్పకుండా కామెంట్ చేయండి, నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి.